ఆ ప్రియాతి ప్రియమైన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరం మీ అందరి జీవితాల్లో హ్యాపీనెస్ ఉండాలని, అలాగే మీరు అనుకున్నది అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ నాకు మరెన్నో కామెడీ వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. అలాగే హైప్ కూడా ఇవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ల్యాక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? ఒరే మామా, కిట్టుగాడి సంగతి ఏమై ఉంటది? ఈ పాటకు మన హ్యాపీ దెబ్బకి వాడికి తడిసిపోయి ఉంటది లేరా. మరి హ్యాపీ గారు అడ్రస్ లేదేంట్రా? ఆరెక్కడికి పోతాడురా? వస్తాడులే. బాసు, నీ కోరిక తీర్చేసా బాసు. కిట్టిగాడి బాక్స్ బద్దలైపోయింది. నాకు తెలిసి హ్యాపీ నువ్వు ఎరగదీస్తావని. నీ దెబ్బకి వాడికి చుక్కలు కనిపించుంటాయి. అవును మామ, మన హ్యాపీ గారి దెబ్బకి ఈ రోజంతా చుక్కలు లెక్కేసుకుని కూర్చుంటాడు. ఆ కిట్టివాడు ఈ రోజు నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నట్టే. వాడి సంగతి పక్కన పెట్టు మామ, ఈ రోజు నైట్ మన సంగతి ఏంటి? ఏముంది, పెరిగన్నం తిని దుప్పుడు ముసుగేసుకుని తొంగోడమే. మామ ఏంటి మామ నువ్వు, న్యూ ఇయర్ పార్టీ లేదా మనకి? కొరత గోపు గులాబ్జామ్ అయిపోద్ది నీకు. రే మామా, నోరు మూయిరా. 3 రోజులు వెనకాల చెప్పాను నీకు. ఒబ్బుకి ఎంట్రన్స్ టికెట్లు బుక్ చేస్తాంబా, 2000 ఉంటే కొట్రా అన్నాను. అంతే మామా, డబ్బులు కొద్దిగా టైట్గా ఉన్నాయిరా. ఉంటాయి. అదే నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఏం చేసేవాడురా నువ్వు? బేబీ ఒక 1000 రూపాయలు ఫోన్ పే చెయ్యి బేబీ అనగానే గుట్లు తెచ్చుకుని చేసేవాడివి. అదంతా ఎందుకురా? తనతో బ్రేకప్ అయిపోయింది కదా, వదిలేసాయి. దెప్ప పగులుద్దురా నీకు. ఏంట్రా వదిలేసేది? అమ్మాయి అనగానే సల్లి కాచుకుంటూ డబ్బులు కొడతావు. అదే పార్టీ చేసుకుందాం రారా అని అంటే డబ్బులు లేవంటావు. నన్ను తిట్టింది చాలులేరా. సాయంత్రానికి ఏదైనా ప్లాన్ చేయి. ఒక పని చేయరా, నేను ఆ మూలకు వెళ్ళి ఉంగుంటాను. డబ్బులు ఏమైనా రాలుతాయో చూడు నా వెనకాల నుంచి. ఒరే ఏంట్రా నువ్వు? లేకపోతే ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తారా బొచ్చిగా? ఒరే మామ, మనకు డబ్బులతో ఏం పని ఉందిరా? బీర్లుంటే సరిపోతాయి కదా సాయంత్రానికి. బీర్లు గాల్లో నుంచి తీస్తావా? నువ్వేం బీర్ బాబా అనుకున్నావేంట్రా? ఒరే మర్చిపోయావా, మన దగ్గర హ్యాపీ ఉంది కదరా, ఇంకా 2 కోరికలు ఉన్నాయి కదా. అవును కదా, నేనేంటి ఇది మర్చిపోయాను. అయితే సాయంత్రం దున్నేద్దాం ఈరోజు. మరి తాగడానికి ప్లేస్ సెట్ చేయాలి కదరా. ఒరే మా కంపులో ఎవరు లేరురా. ఈరోజు మా ఇంటి దగ్గరే మన పార్టీ. ఈ రోజు నైట్ అంతా ఫుల్గా చిల్ అయిపోదాం. సరే మామ, నేను కూడా ఇంటికెళ్ళి రెడీ అయి వచ్చేస్తా. హ్యాపీ, మా 2వ గోరుకి చెప్తున్నాను విను. ఈ రోజు పార్టీ అరేంజ్మెంట్స్ నువ్వే చూసుకోవాలి. మా ఇద్దరికి ఎంత తింటే అంత ఫుడ్, ఎంత తాగితే అంత డ్రింక్ రెడీ చెయ్యి. ఓకే బాసు. సరే నేను వెళ్తాను ఇంటికి. సరే వెళ్ళి తొందరగా రా. నువ్వు గనక సాయంత్రం లేటుగా వస్తే గనక నీకు ఉంచకుండా మందు మొత్తం నేనే తాగేస్తా. నువ్వు అలాంటి పనులు చేయకురా, నీ తొందరగానే వస్తాను రా. సరే అయితే వెళ్ళు. A few moments later. హ్యాపీ ఏంటిది, 2 బీర్లే సెట్ చేసావు? 4-5 బీర్లు సెట్ చేస్తావేమో అనుకున్నా. బాసు, తాగే వాళ్ళు కూడా అలా అడగరు బాసు, నువ్వు అలా అడుగుతున్నావు. ఏంటి మా గురించి తక్కువ అంచనా వేస్తున్నావా? 4-5 బీర్లు తాగి స్టడీగా నుంచోగలను, అంత కెపాసిటీ ఉంది నాకు. అందుకేనా మన ఒక బీరికే బండి తీసుకెళ్లి డ్రైనేజ్ లో పెట్టావు? ఆ విషయం నీకెలా తెలుసు హ్యాపీ? నేను మీలాగా మనిషినేంటి, దెయ్యాని, నాకు అన్ని తెలుస్తాయి. రై ఇప్పుడు అవన్నీ ఎందుకులే గాని ఇంక స్టార్ట్ చేద్దాం. పువ్వకుడివి, నీకు అసలు ఆకలం ఆగదు. అయినా బీర్ పక్కనెట్టుకుని మాటలేంట్రా, తాగుదాం రారా. సరే కానిద్దాం. రే మామ, తను నా జీవితంలోకి ఫస్ట్ టైం వస్తుందిరా. ఎవరురా తను? 2026లా? రే అప్పుడే ఎక్కేసిందా నీకు? నీకు ఎక్కలేదారా? ఎక్కిందిరా, ఫుల్గా ఎక్కింది. ఒరే మామ, నా ఎక్స్ లవర్కి ఫోన్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలని ఉందిరా. అయితే చెయ్యిరా. హలో, ఎవరు? ఎవరురా నువ్వు? నా లవర్ ఫోన్ నువ్వెందుకు రా లిఫ్ట్ చేసావు? నీ లవర్ ఏంట్రా? ఇది నా లవర్ రానే నంబర్. ముందు తనకెవరా, తనకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి. ఏంట్రా ఇచ్చేది? అది నా భార్య. ఇప్పుడు నీకు భార్య ఏమో, ఒకప్పుడు నాకు లవర్ అది.
ఒకప్పుడు కదా నువ్వు మూసుకుని ఫోన్ పెట్టరా. ఓర్రా నువ్వు మా ఊరిని మూసుకుని ఫోన్ పెట్టమంటున్నావు. మధ్యలో నువ్వే వాడరా గొట్టంగాడివి. గొట్టం గిట్టం అంటే ఎగరేసి తంతా. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ముందు నీ అడ్రస్ చెప్పరా. ఒరే బొచ్చికే, మనం తర్వాత అయినా మాట్లాడొచ్చు కానీ ముందు నీ పెళ్ళానికి ఇవ్వు ఫోను. మా ఊరే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలంట. ఒరేయ్ నేనెవరో తెలుసా మీకు? నువ్వెవరైతే నాకేంట్రా, ముందు ఫోన్ మీ ఆవిడకి ఇవ్వు. ఒరేయ్ నువ్వు నాకు దొరికితే నేను నిన్ను నేలకేసి పామేస్తాన్రా. నువ్వు పామితే పామించుకోవడానికే మా అమ్మ నాన్న నన్ను కన్నారు మరి. ముందు మూసుకునే ఫోన్ మీ ఆవిడకి ఇవ్వరా లబ్బే. అయినా మా ఊరితో నీకు మాటలేంట్రా? ఒరేయ్ మూసుకుని ఇవ్వడం మానేసి ఏంట్రా నువ్వు మాట్లాడతారులా, కావత లేవ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏంటి, ఏం పీకుతావురా నువ్వు? ఒరేయ్ నా గురించి అసలు మీకు తెలుసా? ఏంట్రా గొంతు విచ్చించుకుంటున్నావు? నువ్వేదో ఐఏఎస్ ఆఫీసర్ లాగా పెద్ద బిల్డప్ ఇస్తున్నావేంటి? అవునరా నేను ఐఏఎస్ ఆఫీసర్నే. నేనే చెప్తాను ఇళ్ళకి చెల్లి మాటలు. మామ ఈడెవడో డబ్బా కొడుతున్నారా? బాసు అది నిజమే బాసు, అతను నిజంగానే ఐఏఎస్ ఆఫీసరే.